ఎక్కడో చెప్పండి. ఆదికాండం 38:9-10 చదవండి ఒకసారి. ఆదికాండం 38:9-10. అవునండి. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయకునేట్లు తన రేతస్సును నేలను విడిచెను. చదవండి సరే, 10 కూడా చదవండి. అతను చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపెను. ఏంటి సార్ ఆ మొత్తం మీనింగ్ చెప్పండి, మీకు తెలిస్తే. తెలియకపోతే నేను చెప్తాను. ఓకే, మీకు తెలిసిన మీనింగ్ ఏంటో మీరు ఫస్ట్ వివరించండి. సార్ ఇప్పుడు అబ్జెక్షన్ చెప్పింది మీరు, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీకు తెలియకపోయినా మీరు తెలిసినట్టు నటించవచ్చు. మీరు నాకు తెలుసు కాబట్టి ఒక నిమిషం నన్ను చెప్పనండి ఒకసారి, నన్ను మాట్లాడండి. మీరు నన్ను అడిగారు, నేను చూపించాను. ఓకేనా, నా బాధ్యత, నేను చూపించాను మీకు. మీరేం చేయాలి అంటే, దీంట్లో తప్పే ఉంది కదా, మీకేమని, దీంట్లో మీకు దేవుడు తప్పు చేయలేదు అనిపించింది అనుకోండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అయ్యా దీంట్లో దేవుడు తప్పు చేయలేదు అయ్యా అని చెప్పండి. ఇప్పుడు మీకేం అర్థమైంది? అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి? ఓనాను అనే ఒక వ్యక్తి తప్పు చేశాడు. దానికి ఏం తప్పు చేశాడు? తనదు కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు, అంటే ఒక ఆమెతో పడుకున్నాడు. దాన్ని బట్టి ఆయన చంపేశాడు. పండుకున్న ఎందుకు చంపాడండి చెప్పండి నాకు. తన రేతస్సును నేలను విడిచాడు కాబట్టి చంపేశాడు. రేతస్సు అంటే ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. స్పెర్మ్. మీకు కొంచెం బైబిల్ అవగాహన ఉంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు రేతస్సును నేల విడిచినందుకు యెహోవా చంపేశాడండి. ఇప్పుడు అసలు వదినతో తప్పు చేయటమే తప్పు. ఎందుకంటే ఇప్పుడున్న జ్ఞానం ప్రకారం భారతీయులు ఎవరు కూడా వదినతో తల్లిలాగా చూస్తారు. మరి దేవుడైన యెహోవా జ్ఞానవంతుడు కదండి. మరి ఆయన ఇప్పుడు ఆ తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, వదిని ఎలా గౌరవించాలి అని దేవుడికి ఈ ఫస్ట్ నుంచి ఏ జ్ఞానం ఉందో ఈ రోజు కూడా దేవుడికి అదే జ్ఞానం ఉంటుంది. దేవుడికి జ్ఞానం అప్ అండ్ డౌన్ అవ్వదు, మనిషికి మాత్రం జ్ఞానం అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. వినండి, నేను చెప్పిన తర్వాత నేను చెప్పిన అది కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దేవుడు అనేవాడికి జ్ఞానం అప్ అండ్ డౌన్ అవ్వదు. సృష్టి మొదలుకొని ఈ రోజుకి అప్పుడు ఎంత ఉంది, ఈ రోజు కూడా అదే ఉంటది. అలాంటి వదినతో సెక్స్ చేయటం తప్పు అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి. పర్టికులర్ భారతదేశం వదిన ఒక తల్లి లాంటిదని చెప్తుంది. అలాంటి తల్లితో నువ్వు పనుకొని పిల్లల్ని గాను వీర్యం బయటేసి లోపలేయలేదు, వీర్యం నువ్వు బయటేసావు కాబట్టి నిన్ను చంపేశాను అంటే ఫస్ట్ ఎంత మడుగు కరెక్ట్. రెండో పాయింట్ వచ్చేసి, సరే ఆయన తప్పు చేశాడు, నువ్వు కరుణామయుడు దయామయుడు అని చెప్పుకుంటున్నప్పుడు నీ ఇజ్రాయెల్ ప్రజలు నువ్వెందుకు చంపి ఇంకొకసారి వాళ్ళిద్దరు పెళ్లి చేయొచ్చు కదండి. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.